కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి మరొక్కసారి స్వాగతం. మరి చక్కగా మనము అభివ్యక్తం ఉత్తమమైన జీవితం కోసము 7 దశలు అనే గ్రంథంలో నుంచి 3వ భాగంలోకి మనం ప్రవేశించాము. ఈరోజు మనము రాక్సీ నఫోసి గారు అందించినటువంటి ఈ జ్ఞానాన్ని మరి ఆ, తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి గురువులందరికీ మరొక్కసారి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ మరి స్వీయ ప్రేమ ఈ ఈ యొక్క ఈ ఉత్తమమైనటువంటి జీవితం కోసం 7 దశలు అనేటువంటి పుస్తకంలో మొట్టమొదటిది మనం ఏదైతే పొందాలి అని అనుకుంటున్నామో దాని గురించి పక్కా క్లారిటీ ఉండాలి అనే దాని గురించి మనం చాలా విపులంగా తెలుసుకున్నాం మొదటి భాగంలో. అలాగే రెండవ భాగంలో ఆ మరి మన లోపల ఉన్నటువంటి భయాలు, సందేహాలు అలాంటివి ఏవైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది ముఖ్యంగా మాట్లాడేటువంటి మాటలు, మన యొక్క ఆలోచనలు, భావాలు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ మరి ఎలాగా మనము మన లోపల అవన్నీ కూడా బయటపడేయాలి అనేది తెలుసుకున్నాం. మరి ఈరోజు దీంతో పాటు స్వీయ ప్రేమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకి ఆథర్ చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ స్వీయ ప్రేమ గురించి ఏమని చెప్తున్నారంటే, ఇది మనము మన యొక్క జీవితంలో గొప్పదనాన్ని పొందాలి, ఒక ఒక ఉన్నత స్థితిని మనం చేరాలి అంటే గనక ప్రతి ఒక్కరికి ఉండవలసింది స్వీయ ప్రేమ అని చెప్తున్నారు. ఇది మన జీవితంలో మరి అత్యున్నతమైనటువంటి సమృద్ధిని, ఆనందాన్ని కలుగజేస్తుంది. మనం ఎంత బాగా మన యొక్క స్వీయ ప్రేమ అంటే మరి స్వీయ ప్రేమ అంటే మన పట్ల మనము ఏ విధంగా ఉంటున్నాము అనేది మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఇది మనము విశ్వానికి ఇచ్చేటువంటి ఒకానొక ఇండికేషన్ అని కూడా మరి ఇందులో మరి చెప్తున్నారు. మీ స్వీయ ప్రేమ ఈ ఈ మనం చూసుకునేటువంటి మన పట్ల మనము ఆ కేరింగ్ ఎంత తీసుకుంటాము, ఎంత మనల్ని మనం ఉన్నతంగా చూసుకుంటున్నాము, ఇది అంతా కూడా మనము విశ్వానికి ఇచ్చేటువంటి ఒక ఇండికేషను అని చెప్తుందన్నమాట. కాబట్టి ఆహ్, మనము విశ్వానికట నేను ఈ విశ్వంలో ఉన్నటువంటి సకల సంపద, సమృద్ధులు పొందడానికి నేను అర్హుడని అని ఇది మన స్వీయ ప్రేమ విశ్వానికి తెలియజేస్తుంది అని చెప్తున్నారు. అసలు ముఖ్యంగా స్వీయ ప్రేమ అంటే ఏమని చెప్తున్నారు అంటే గనక, మనల్ని మనము సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచుకోవడం. రెండవది ఏంటి అంటే, మనల్ని మనం ఎప్పుడూ కూడా మద్దతు చేసుకోవడం. మనకి ఎవరన్నా ఏదన్నా బై మిస్టేక్ చేశారంటే గనక, వాళ్ళకి సపోర్ట్ మనం చేయడం మనందరికీ తెలుసు. అలాగే మనము గూడా ఎప్పుడన్నా కొన్ని కొన్ని పరిస్థితుల్లో సరికానిటువంటి సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు ధైర్యంగా ఫస్ట్ మనకి మనము ఓకే అని చెప్పేసేసి యాక్ట్ చేసి మద్దతిచ్చుకోవాలి అని మరి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో చూడండి, మనం ఎప్పుడు గూడా మనం ఆనందంగా ఉండాలి. అలాగే రెండోది ఏంటి అంటే, మనకి మనము ఎప్పుడు కూడా మద్దతు ఇచ్చుకోవడం. సో ఇది రెండవది. మరి మూడవది ఏంటి అంటే గనక, మనందరిలో కూడా అనేక పరిస్థితుల పట్ల, వాటిలి పట్ల అనేక రకాలైనటువంటి భయాలు, మ లోప అలా నేనుకు నేనే తప్పు చేసేసాను, నా వల్ల మిస్టేక్ జరిగిపోయింది అని ఫీల్ అయిపోతూ ఉంటాం కదా! సో అలాంటి ఏమైనా పశ్చాత్తాపాలు ఏమైనా ఉంటే గనక వాటిని పూర్తిగా వదిలిపెట్టేయండి. సో మనం అన్నిటి నుంచి నేర్చుకుంటున్నాము అనేటువంటి ఆ యొక్క జ్ఞానంతో ఈ పశ్చాత్తాపాలు ఇవన్నిటిని గూడా, ఈ యొక్క సరికాని వాటన్నిటిని కూడా వదిలిపెట్టేయడం మూడవది. ఇక నాలుగవది ఏంటి అంటే, మరి ఇతరులకి ఏదైతే మనము దయ, సానుభూతి ఏదైతే మనం ఇస్తున్నాము అని అనుకుంటున్నామో, అది మనకి మనమే ఇచ్చుకునేది అని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు. అంతే కాకుండా మరి మనకి ఏదైతే మన యొక్క పోషణకి మన మనము మాట్లాడే విధానము, ఇవన్నీ ఏంటి అంటే మన యొక్క మనసుకు, శరీరానికి, ఆత్మకు పోషక ఆహార ఆలోచనలు, యాచనలు అందించవచ్చు అని చెప్తున్నారు. సో ఆహ్, ప్రతిరోజు కూడా, ప్రతి నిమిషము కూడా మీ యొక్క స్వీయ ప్రేమను ఎలాగ సాధించడం అనేది ఎప్పుడు గూడా చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే, మీరు సమయాన్ని ఎలాగా ప్రతిరోజు గడుపుతున్నారు? మీరు ఎలాంటి ఆలోచనలను కు ఆస్కారం ఇస్తున్నారు? ఎలాంటి దృష్టికోణాన్ని మీరు అలవరుచుకుంటున్నారు?
మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇతరుల నుంచి ఎలాంటి ప్రవర్తనను మీరు ఆమోదిస్తున్నారు? ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు మన యొక్క స్వీయ ప్రేమ ఉంటే గనక అని చెబుతున్నారు. కాబట్టి ఆహ్, ఎప్పుడైతే మనకి గనక స్వీయ ప్రేమ ఉంటే గనక మనల్ని మనము పూర్తిగా అని విశ్వసిం అర్హులమని మనం చెప్తున్నట్లు గూడా ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఏమని చెప్తున్నారంటే ముఖ్యంగా స్వీయ ప్రేమను పెంపొందించడానికి మనం గనక నిర్ణయం తీసుకుంటే ముఖ్యంగా 3 పనులు చేయాలి అని చెప్తున్నారు. ఒకటి ఏంటంటే అవగాహనతోనూ, మానసిక చైతన్యంతోనూ ఉండడం. అవగాహనతోనూ, మానసిక చైతన్యంతోనూ ఉండడం. అంటే మనము ఆహ్, అవగాహన అన్నమాట. మనం చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో గూడా అవగాహన. అంటే అవగాహన అంటే ఎరుకే మై డియర్ ఫ్రెండ్స్ అంతే. మనం చేసేటువంటి ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఏదో ఒకటి తీసేసుకుంటున్నాము. మనకి బాగా ఇష్టమైందనుకోండి చూడండి మనము మనకంటే గూడా మనకిష్టమైన వాళ్ళెవరైనా వస్తున్నారనుకోండి, వాళ్ళకేం చేస్తాము, వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టాలని, వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకేదైతే ఇష్టంగా ఉంటుందో అలాంటివన్నీ చేస్తాం గదా! అలాగా అలాగా మనకి మనమనమాట. మన శరీరానికి, మన యొక్క భౌతిక దేహానికి మనకి ఏది తింటే మనకి బాగుంటుంది అని చెక్ చేసుకొని, ఆ యొక్క ఎరుకతో పెట్టుకొని ప్రతీది కూడా మన గురించి మనము శ్రద్ధ వహించడం. ఉదాహరణకి ఏదో ఒకటి ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినేద్దాము అనే దానికంటే కూడా మనకి ఏదైతే మన యొక్క శరీర తత్వానికి ఏది బాగా పడుతుందో చూసుకొని, దానికి తగ్గట్టుగా మనం ఆహారం తీసుకోవడం. అలాగే మనకి ఎలాంటి బట్టలు వేసుకుంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటామో, అలాంటివి మనం సెలెక్ట్ చేసుకోవడం. ఇంకా మీకు ఏదైతే ఇష్టమో, మీ యొక్క దేహానికనే కాదు, మీ యొక్క మనసుకి, మీ యొక్క బుద్ధికి అన్నింటికి కూడా అన్ని నాలుగింటికి కూడా ఏది ఆనందాన్నిస్తుందో దాన్ని కొంచెం కేర్ తీసుకోవడం అన్నమాట. ఉదాహరణకి మనకి ఈ మన యొక్క భౌతిక దేహము బాగా ఉండాలి అంటే ప్రతిరోజు కొంత వ్యాయామం అనేది అవసరం. సో, మనము వ్యాయామం చేస్తున్నాము అంటే గనక మనము మనకి స్వీయ ప్రేమ ఉన్నట్టు మై డియర్ ఫ్రెండ్స్. వ్యాయామం మనము అన్నీ తెలిసి కూడా మనం దానికి టైం కేటాయించట్లేదు అంటే గనక మనకి దాని మీద లేనట్లనమాట. సో, కాబట్టి ఈ యొక్క ఎరుకని మీరు పెట్టుకోండి. మీరు చేసేటువంటి ప్రతి దానిలో కూడా ఆ ఎరుకని పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇంకా అలాగే మీ యొక్క ప్రతీదీ కూడా ఆ యొక్క ఆహ్, అవగాహన అనేది ఎప్పుడు మీరు చేసేటువంటి ప్రతి నిమిషము గూడా కొంచెం ఆ అవగాహన అనేది పెంచుకోండి అని చెబుతున్నారు. మీకు అలాగే మన మనసుకు సంబంధించిందనుకోండి, మనకి మంచి మ్యూజిక్ ఏదన్నా మీకు నచ్చిన పాటలు ఉదాహరణకి మనకు పాత కాలపు పాటలంటే బాగా ఇష్టమనుకోండి. అవి పెట్టుకొని వినండి. కాదు నాకు లేటెస్ట్‌వంటే ఇష్టం అనుకోండి. అవి పెట్టుకొని తినండి. లేదు నాకు మంచిగా డాన్స్ వేయాలి అని మీ మనసుకి ఏది అనిపిస్తే గనక మీరది చేస్తున్నారు అంటే గనక మీకు స్వీయ ప్రేమ ఉన్నట్లు. మిమ్మల్ని మీ మనసుకు సంబంధించిన అటువంటి ఇక్కడ ఈ పాయింట్ అనగానే మనల్ని మనం ఒక్కసారి అవగాహన చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మన శరీరము అంటే గనక జనరల్‌గా ఎవరికి ఉన్నా లేకపోయినా మనకిష్టమైనవి వండుకొని తింటాం. ఒకప్పుడు అంటే ఎప్పుడు కాకపోయినా కనీసం జనరల్‌గా మరి మనకు నచ్చినవి వండుకొని తింటం అనేది జనరల్‌గా ఎళ్ళిపోతుంది. కానీ మన మనసుకు కూడా మరీ మనం కఠినంగా ఉంచుతున్నామా? దానికి కూడా కొంచెం అప్పుడప్పుడు ఏమన్నా మన మనసుకి అనిపించినవి కొంతమందికేమో బాగా షాపింగ్ అంటే ఇష్టము. సో, షాపింగ్ అంటే ఇష్టము. సో, ఇష్టమన్నప్పుడు దాని కోసం అప్పుడప్పుడు కొంచెం షాపింగ్‌కెళ్తున్నారా? సో, కొంతమందికేమో చక్కగా ఆహ్, ఇంకా వేరే డిఫరెంట్ సంగీతం అంటే ఇష్టమనుకోండి. అప్పుడప్పుడు సంగీతం పాడుకుంటున్నారు. ఇప్పుడు మన సీతా మేడం ఉన్నారనుకోండి. మేడంకి ఎప్పుడు పాటలు పాడుకోవడం అంటే చాలా ఇష్టం. మరి చక్కగా పాటలు పాడుకోవడానికి టైమ్ ఇస్తున్నారా? లేదా? ఇలాగా మన శరీరానికి, మన యొక్క మనసుకి, మన యొక్క బుద్ధికి, మన యొక్క ఆత్మకి. మనకి ఇంక ఆత్మకంటే తెలుసు. మన ఆత్మకి ఎప్పుడు పోషణ ఇవ్వాలి అంటే గనక రోజు కంపల్సరీ ధ్యానం చేయాల్సిందే. అదే ఆత్మకు పోషణ. అలాగే బుద్ధికి పోషణ అంటే ఏంటి? రోజు కొంచెము ఇలాంటి
చక్కటి బుద్ధి వికాసం పెంచేటువంటి పుస్తకాలు మనం ఏమన్నా చదువుతున్నామా? అలాంటివి ఏమన్నా మనం బుద్ధిని వికసింపచేసేటువంటివి ఏమన్నా వింటున్నామా? ఇవన్నీ గూడా మనం చేస్తున్నాము అంటే గనక మనకి మన మీద స్వీయ ప్రేమ ఉన్నట్లు. సో, ఈ యొక్క అవగాహనతో మీరు ఉండండి. ఇది మొట్టమొదటి పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి రెండవది ఏంటి అంటే, మీరు ఉన్న ప్రదేశాన్ని గౌరవించండి అని చెప్తున్నారు. ఈ జీవితం అనేది క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. సో, అన్నిటికి గూడా మనం రెడీగా ఉండాలి అని చెప్తున్నారు. ఆహ్, ఒక్కొక్కసారేమో మరి పూర్తిగా మనకి చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఒత్తిడితో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆహ్, సో, ఈ మనము మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది గూడా మీరు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. 1-2 స్థాయిలు పెట్టుకోమంటున్నారు. ఈ స్థాయిల్లో 1 అనేదేమో చాలా డిప్రెషన్ మూడ్‌లో ఉన్నట్లనమాట. 10 అంటే గనక మీ యొక్క చాలా హై యాక్టివ్‌గా ఉన్నట్లనమాట. సో, అలాగా మీరు పెట్టుకుని, మీరు ఎలాంటి స్థితిలో ఎప్పుడు ఉంటున్నారు? మీరు ఎప్పుడు డిప్రెషన్‌లో ఉంటున్నారా? లేకపోతే మీడియంలో ఉంటున్నారా? హైలో ఉంటున్నారా? అనేది మీరు ఎప్పుడు గూడా చెక్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళండి అని గూడా చెప్తున్నారు. మరి ఇంకా హ్మ్, కొన్ని కొన్ని ఆహ్, మీరు ఆహ్ ఎందుకంటే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన యొక్క మానసిక స్థితి గూడా ఒకలా ఉంటుంది. బలహీనంగా ఉన్నప్పుడు గూడా మరొకలా ఉంటుంది. సో, ఇ కానీ ఏ పరిస్థితుల్లో అయినా సరే మీరు ఉత్తమమైన దాన్నే చేయండి అని చెప్తున్నారు. ఆహ్, కాబట్టి స్వీయ ప్రేమ అంటే మానవత్వాన్ని గుర్తించడము, రోజుకు రోజు విభిన్నంగా అనుభూతి చెందుతున్నాము అని అంగీకరించడం. మీకు మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో అది పొందడం అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చెక్ చేసుకోండి. మరి మీరు అనుకున్నట్లుగా మీరు పొందగలుగుతున్నారా? ఏంటి అనేది గూడా చెక్ చేసుకోండి. సో, అదే మనకే ఇచ్చుకునేటువంటి స్వీయ ప్రేమ అని చెప్తున్నారు. మూడోది ఏంటి అంటే, మీరు రేపు మీరు ఆహ్, ఉండాలి అని అనుకుంటున్నటువంటి ప్రదేశాన్ని గూడా గౌరవించండి. ఎప్పుడు మనము ఏదైతే పొందాలి అని అనుకుంటున్నామో, దాని పట్ల మనకి ఒక గౌరవం ఉంటేనే మనం అది పొందుతాం. ఇప్పుడు ఒక సంపద మనం పొందాలి అని అనుకుంటున్నామనుకోండి, ఆ సంపద అంటే మనకి రెస్పెక్ట్ ఉండాలి. ఆ సంపద అంటే మనకి ప్రేమ ఉండాలి. సో, మీరు ఏదైనా మీ జీవితంలో ఒక రిలేషన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ కానివ్వండి, ఒక ఇప్పుడు స్పిరిచ్యువల్‌గా మీరెలా అంటే ఫస్ట్ దాని పట్ల మీకు ఆ రెస్పెక్ట్ ఉండాలి. దాని పట్ల మీకు ప్రేమ ఉండాలి. అవి ఉంటేనే మీరు అవి పొందగలుగుతారు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఏదో కష్టంగా మీరు ఒక పక్క అలా ఉంటే గనక అవ్వదనమాట. కాబట్టి ఈ క్షణంలో మనకు అవసరమైన దాన్ని మాత్రమే గౌరవించడమే కాకుండా అంటే ఎప్పుడూ మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నా సరే దాన్ని గౌరవించుకుంటూ ఉండాలి. అలాగే కాకుండా ఇంకా మనకి ఏదైతే పొందాలి అని అనుకుంటున్నామో దాన్ని గూడా మనము గౌరవించాలి అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా సంతృప్తి ఇప్పుడు ఎప్పుడు గూడా ఉన్నదానికి ఎప్పుడు సంతృప్తి పడకుండా ఎప్పుడు ఉన్నదాని పట్ల నా రిలేషన్స్ ఎప్పుడు ఇలాగే ఉన్నాయి. నాకసలు డబ్బులు లేవు. చిచ్చి నాదింతే అలా కాకుండా తృప్తిగా ఉన్నదానికి భగవంతుడు మనకి ఈ టైంలో ఇది ఇచ్చినందుకు ఆ యొక్క గ్రాటిట్యూడ్ తృప్తితో ఉంటూ, అలాగే మనం పొందబోయే దాని పట్ల కూడా ఆ యొక్క కృతజ్ఞతతో ఉంటూ మనం ఉంటే గనక తప్పకుండా మనం పొందుతాము అని చెప్తుందనమాట. మరి ఆహ్ ఓకే. స్వీయ క్రమశిక్షణను అనుసరించి డెడ్‌లైన్‌ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టినప్పుడు, మీరు మీ భవిష్యత్తు సమయాన్ని గౌరవించే నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. స్వీయ ప్రేమను సాధించడం అంటే, మీకు ఈ రోజు అవసరమయ్యే దానిని, మీ భవిష్యత్తు సమయానికి అవసరమయ్యే దానిని సమతుల్యం చేయడం అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే స్వీయ ప్రేమను సాధించడం అంటే, ఈ రోజు అవసరమయ్యే దాన్ని, అలాగే ముందు మనకేదైతే కావాలో దాన్ని రెండిటిని గూడా సమతుల్యం చేయడం అని చెప్తున్నారు. స్వీయ ప్రేమ ప్రతి చోట, ప్రతి నిర్ణయంలోనూ వ్యక్తీకరిస్తుంది. ప్రతిరోజు మీకు చూపించడానికి మరిన్ని మార్గాలను కనుగొనడానికి మీరు అర్హత ఉన్న ప్రేమ చూపించడానికి ప్రతి ఘటనను ఇవ్వండి. మీరు ఎక్కడైతే మీకు
ఆహ్, సమయము, సందర్భం వచ్చిందో ప్రతి చోట గూడా మీరు మీ యొక్క ప్రేమని చూపించండి అని చెప్తున్నారు. మీ జీవితాన్ని నిర్దేశించే స్వయంచాలక మార్గంగా అవుతుంది. స్వీయ ప్రేమతో నిండిపోయే వరకు మరి ఆహ్, కేవలం అది మీ పైన ఎప్పుడైతే ఫస్ట్ మన పట్ల మనకుండాలి. తర్వాత ఆటోమేటిక్‌గా అందరికి గూడా మనం ఎప్పుడైతే ఫస్ట్ ఎవరైతే వారిని వారు ప్రేమించుకోగలిగిన వాళ్ళు మాత్రమే చుట్టూతూ ఉన్న వాళ్ళని ప్రేమించగలరని మనం ఎన్నో స్వాధ్యాయాల్లో తెలుసుకున్నాం. కాబట్టి ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎక్కడికక్కడ మనకిప్పుడు ఈరోజు హైదరాబాద్‌లో అంతా ఫుల్ చక్కటి అసలు వర్షం విపరీతంగా పడుతుంది. ఎక్కడికక్కడ వాటరు అలాగా ఆగిపోయి అంత ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. కానీ మనకి మాత్రము ఆ ప్రకృతి సహకరించి అన్ని చోట్ల చక్కగా దారులిచ్చేసి మనల్ని ముందుకు నడిపించుకుంటూ ఎక్కడ మన బండి ఆగకుండా మనకి ముందు అంటే ఎంత కృతజ్ఞత ఉండాలి మనకి. సో, ఎక్కడికక్కడ మీరు కృతజ్ఞతాపూర్వకంగా ఉండండి. మీకు ఆ మార్గం ఇచ్చినందుకు ప్రకృతికి అంత పెద్ద వర్షంలో కూడా మీకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆహ్, ప్రకృతి మనకి సహకరించినందుకు కృతజ్ఞతతో ఉండండి. మీ కారు ఎక్కడ ఆగిపోకుండా చక్కగా ముందుకు వెళ్ళిపోతుందంటే కృతజ్ఞత. ప్రతి నిమిషము గూడా మీరు కృతజ్ఞతతో ఉండండి అని చెప్తున్నారు. ఇక నాలుగోది ఏంటి అంటే క్షమించడము. క్షమించడము దేని పట్ల తీర్పు చెప్పకుండా ఉండడం. మరి అసలు స్వీయ ప్రేమ గురించి మాట్లాడాలంటే ముందు ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే మనందరం గూడా అందరూ గూడా ఎప్పుడూ ఎన్నో, ఎన్నో మనందరం గూడా ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కళ్ళు గూడా తప్పులు చేసిన వారే. తప్పులు చేయని వాళ్ళు ఎవరుంటారు? ప్రతి ఒక్కళ్ళు చేసిన వాళ్ళుంటారు. కాబట్టి మీరు తప్పులు చేశామని చెప్పేసి మీరు ఆత్మన్యూన్యతో మీరు ఉండిపోయారా? ఏదో ఒక జరగరాని సంఘటన ఏదో జరిగింది. అక్కడితో మీరు అమ్మో! నాకింక అయిపోయింది. నా జీవితం అయిపోయిందని అలాంటి ఆత్మన్యూన్యతతో ఏమైనా ఉన్నారా? ఏదైనా నేనొక ఇచ్చేసాను అని చెప్పేసి ఏమైనా నిందా భావంతో ఉన్నారా? అని చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ఆహ్, ఈవిడి ఈ ఈ ఆథర్ చేసినటువంటి వర్క్‌షాప్‌లో ఆవిడ ఒకానొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక క్లయింట్ ఆహ్, కొత్త ఉద్యోగము, ఒక కొత్త అపార్ట్‌మెంటు, నిజమైన ఆత్మవిశ్వాసం. ఆమె సోల్‌మేట్ 6 నెలల్లో ఆమె కోరుకున్న ప్రతీదీ గూడా ఆవిడిచ్చినటువంటి ఎక్కడైతే వర్క్‌షాప్‌లో ఇచ్చారో వాళ్ళు పొందారట. మరి ఆమె గత సంబంధాల గురించి కొంచెం అంటే వర్క్‌షాప్‌కొచ్చిన ఒక ఉద్యోగం కావాలనుకున్నారు. అలాగే ఒక అపార్ట్‌మెంట్ కావాలనుకున్నారు. అలాగే ఒక సోల్‌మేట్ కూడా చక్కగా ఆవిడకి కావాలని కోరుకున్నారు. ఆవిడ అన్నీ పొందిందట. కానీ ఒక సోల్‌మేట్ ఆవిడకొక పార్ట్‌నర్ మాత్రం దొరకలేదట. అయితే ఏంటి మీరు ఎందుకు అని ఒకసారి ఆవిడ బ్యాక్‌కెళ్ళి మీ యొక్క గత సంబంధాల గురించి కొంచెం అడిగితే గతంలో ఒక ఇద్దరు పట్ల తను ఇద్దరిని ఇలాగా మోసం చేసినట్లు ఆవిడ చెప్పారట. మరి ఆహ్, లోపల ఆవిడ ఇద్దరిని అంటే ఆవిడ ఇద్దరిని ఆవిడి ఆవిడనుకున్నట్లుగా ఈ ఈ సాధనలన్నీ చేసినప్పుడు ఆవిడకి అనుకున్నట్లుగా మంచి ఉద్యోగం వచ్చింది. ఒక మంచి అపార్ట్‌మెంట్ కూడా ఆవిడకి అనుకున్నట్లుగా వచ్చింది. కానీ ఆవిడ అనుకున్నట్టుగా తనకు ఒక పార్ట్‌నర్ కావాలనుకుంది. కానీ దొరకట్లేదట. ఏంటి? ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఏంటి? అని చూసుకుంటే గనక గతంలో ఏంటి అంటే ఈవిడ ఒక ఇద్దరిని ఏదో ప్రేమించి ఏదో మోసం చేసినట్టు అని చెప్పారట. అప్పుడు ఆవిడకి ఎందుకంటే ఆవిడ తప్పు చేసింది. ఆవిడకి ఆ లోపల ఆ బాధ నేనేదో ఇద్దరిని మోసం చేశాను. నా వల్ల ఇద్దరు మోసపోయారు అనేటువంటి ఆ యొక్క ఏదైతే అది ఉంది కదా! అది ఆవిడకి ఉండిపోయిందనమాట. అందుకనే అలాగా మిగతావన్నీ పొందారు గానీ, ఒక మంచి భాగస్వామిని పొందలేకపోయారనమాట. సో, అలాంటివి ఎక్కడన్నా మనకేమన్నా లోపల ఏమన్నా అలాంటి తప్పు మన వల్ల జరిగిపోయింది అనేటువంటి ఏమన్నా ఉంటే గనక వాటిని ఫస్ట్ రిలీజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. క్షమించుకోండి. మిమ్మల్ని మీరు క్షమించడం అంటే ఇతరులను క్షమించడమే కాదు, మనల్ని మనం గూడా క్షమించుకోవడం అనమాట. స్వీయ ప్రేమలోకే వస్తుందనమాట. మరి ఆహ్, ఆహ్, భావోద్వేగ ఆహ్, ఇవన్నీ చాలా చాలా ఈ భావోద్వేగాలు మన జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి క్షమాయించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఈవిడ చెప్తున్నారు.
మరి ఎందుకంటే ఇవన్నీ గూడా మన యొక్క ఉపచేతన ఆహ్, మైండ్‌లో ఇవన్నీ గూడా బాగా అవి పేరుకుండిపోతాయి అని చెప్తుందనమాట. ఆహ్ ఆమె ఆ భవిష్యత్తును, కథను మార్చడానికి శక్తి కలిగి ఉంటుందని ఆవిడకి మళ్ళా చెప్పి, ప్రోత్సహించి, ఆవిడకి ఒక చక్కటి మెడిటేషన్స్ అవి చేయించిన తర్వాత, ఆవిడి అనుకున్నట్లుగా పొందడం జరిగిందనమాట. సో, కాబట్టి మనము గొప్ప గొప్ప జీవితాన్ని వెళ్ళేటువంటి దారిలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అవమానాలు, నిందలు, కోపాలు ఇవన్నీ గూడా చాలా ఉంటాయి. సో, వీటన్నింటిని కూడా మనం చెక్ చేసుకోవాలి. మనలో ఏమున్నాయి? కోపం ఉందా? నింద ఉందా? అవమానం ఉందా? ఏమున్నాయి అనేది కూడా చెక్ చేసుకొని, వాటన్నింటిని కూడా మనం క్లియర్ చేసుకోవాలి. వాటిని క్షమాపణతో మనం క్లియర్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఆహ్, మనము ఎప్పుడు కూడా ప్రతి అనుభవం నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలను నేర్చుకుంటున్నాము అని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనమందరం గూడా ఈ ఎదుగుతూ ఉన్నాము. ఒక స్థితి నుంచి మరొక స్థితికి ఎదుగుతున్నాము. ఈ యొక్క ఎదిగే క్రమంలో ఈ మిస్టేక్స్ చేసి నేర్చుకుంటున్నాము. ఇది గూడా మనకి ఒక పాఠము అని చెప్తుందనమాట. సో, ఫస్ట్ అందుకని మీలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయో ఏమో ఒక ఒక కాగితం మీద రాయండి అని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ మీరు రాసుకోండి ఇవన్నీ అని కూడా కొన్ని కొన్ని ఎక్సర్‌సైజులు చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే అనుభవాల నుంచి నేర్చుకోవడం వల్ల అభివృద్ధి చెందడం ద్వారా మీరు స్వీయ ప్రేమను పెంచుకుంటారు. ఇదే ఎదగడం అని గూడా గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు. సో, అందరం ఒకప్పుడు ఒకానొక స్థితి నుంచి ఎదుగుతున్న వాళ్ళమే. ఈ యొక్క ఎదిగే స్థితిలో ఇవన్నీ అనేక మిస్టేక్స్ వాటి నుంచే మనం నేర్చుకుంటున్నాము అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారు. ప్రతిరోజు మనం దీన్ని పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. ప్రతి చర్యలో స్వీయ ప్రేమ ఉండాలి. మనం చేసేటువంటి ప్రతి దానిలో గూడా ప్రేమ అనేది ఉండాలి. ఆత్మ గౌరవాన్ని పెంచే మార్గాల్లో స్పందించడానికి, ఆలోచించడానికి ఎంపికలు చేసుకోవాల్సిందే. ఆత్మ ఆత్మ గౌరవం ఉండాల్సిందే అని చెప్తున్నారు. ప్రతి విషయంలో గూడా. మరి దయ, క్షమించడం, ప్రేమను ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. స్వీయ ప్రేమకు సంబంధించిన ఎలాంటి చర్య అయినా సరే, చాలా పెద్దది లేదా చిన్నది అనేది ఉండదనమాట. స్వీయ ప్రేమకు సంబంధించింది ఏదైనా సరే. అది ఒక చిన్న గ్లాసు వాటర్ తాగడం నుంచి పెద్ద పెద్ద సంబంధాల వరకు ప్రతీదీ కూడా మీరు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. సో, కాబట్టి మనం స్వీయ ప్రేమను పెంపొందించుకోవాలంటే మనము ఈ దశలన్నిటిని గూడా దాటి రావాలి అని చెప్తున్నారు. సో, ఫస్ట్ మనల్ని మనము ఎలా చూసుకుంటున్నాము, ఆహారపరంగా ఎలాగా చూసుకుంటున్నాము, మానసికంగా మనం సంతోషంగా ఉండేటువంటి పనులు చేస్తున్నామా, అలాగే బుద్ధిని ఇవన్నీ కూడా అలాగే మన యొక్క ఆత్మశక్తిని పెంచుకోవడానికి ఏమేం చేస్తున్నామని చెక్ చేసుకుంటూ, మనం ఇవన్నీ చేస్తున్నాము అంటే గనక మనకు స్వీయ ప్రేమ ఉన్నట్టు. ఇవేమీ చేయడం లేదు అంటే గనక స్వీయ ప్రేమ లేనట్లు. సో, అలాగే ముఖ్యంగా ఈ స్వీయ ప్రేమ గురించి ము ము ఎప్పటికప్పుడు ఈ ఎరుక అనేది కలిగి ఉండాలి. అలాగే మరి మనం ఉన్న పరిస్థితిని ఎప్పుడూ గౌరవించుతూ, రెస్పెక్ట్ చేస్తూ, అలాగే ఏదైతే పొందాలి అనుకుంటున్నామో, దాన్ని గూడా ఎప్పుడూ గౌరవిస్తూ, ప్రేమతో ఉంటూ ఆహ్, ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే, ప్రతీదీ గూడా క్షమించడం, దేనికి గూడా తీర్పులు చెప్పకుండా ఉండడం. సో, ఎప్పుడు మనల్ని మనం మద్దతు ఆహ్, ఇచ్చుకోవడనమాట. ఇది స్వీయ ప్రేమకు సంబంధించినటువంటి మరి ఆహ్, మనం తెలుసుకున్నటువంటి గొప్ప విషయాలు మై డియర్ ఫ్రెండ్స్. ఇవి మనకి చిన్నప్పటి నుంచి గూడా మన పెద్దలు మనకి ఏదో ఒక రంగంలో ఏదో ఒక విషయంలో మన దైనందిక జీవితంలో అనేక చోట్ల చెప్తూనే ఉంటారు. ఉదాహరణకి ఆహ్, మనము భోజనం చేస్తున్నామంటే సగం వదిలేసి సగం వదిలేసామనుకోండి. మన ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. నో. అన్నం పరబ్రహ్మ స్వరూపము. అలాగ సగం వదిలి సగం పడేయకూడదు. సో, రెస్పెక్ట్ మనం తినే ఆహారం పట్ల మనకి ఆ రెస్పెక్ట్. ఏదో ఒకటి, ఏదో ఒకటి మనము చెక్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒకటి మిగిలిపోయింది గదా! అని చెప్పేసి ఏదో ఒకటి ఏసేస్తున్నామా కడుపులో? లేకపోతే మనం ఫ్రెష్‌గా ఉండేది ఎక్కడ చక్కగా నీట్‌గా మనం ఒకప్పుడు ఫ్రెష్‌గా చేసుకున్నది తింటున్నామా? అంటే గనక మనకి స్వీయ ప్రేమ ఉన్నట్లనమాట. కాదు మనకి మిగిలిపోతుంది. ఏం పర్వాలేదులే నిన్నటిది, మొన్నటిది ఏసేద్దామని జనరల్‌గా మన కామన్‌గా
ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఉండేటిందే. కానీ మనం ఎదుగుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్, ఎదుగుతున్నాం కాబట్టి ఆ ఎప్పుడు కూడా మిగిలింది అంటే మనకి ఎక్కువగా అనిపించింది దాచుకోకుండా వెంటనే పక్క వాళ్ళకి ఇచ్చేయడం అలవాటు చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పెషల్‌గా లేడీస్ ఎంతో ప్రేమగా వండుకుంటాం. నిజమే, కరెక్టే పాపం. ఎంతో కష్టపడి అన్నీ వేసుకుని మసాలాలని, అవని, ఇవని ఎంతో ప్రేమగా వేసుకున్నప్పుడు జనరల్‌గా పడేయడానికి మనసొప్పదు. కరెక్టే. కానీ వెంటనే మనం అలా అని చెప్పేసి అదే రోజులు రోజులు దాచుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినకుండా చక్కగా ఉన్న వాళ్ళకి, వేరే వాళ్ళకి ఇచ్చేయడము అలాగా అనేది మనం హాబిట్ అలవాటు చేసుకోవాలి. అలాగే వ్యాయామాలు, ఎక్సర్‌సైజులు ఇవన్నీ మనం ఎన్ని క్లాసెస్ వింటున్నాము ఎవ్వరికి వాళ్ళు చెక్ చేసుకోండి. మనకి నిజంగా స్వీయ ప్రేమ ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. రోజు మంచి మాటలు వింటున్నామా? అంటే గనక యెస్. మనం ప్రతిరోజు మన కాలనీ సమూహంలో చాలా చక్కటి మాటలు వింటూ ఉన్నాం. సో, ఆహ్, మనం అలాగే రోజు ధ్యానం చేస్తున్నామంటే ఇది గూడా మన యొక్క స్వీయ ప్రేమలో భాగమే. అలాగే ఎప్పుడూ కూడా మనల్ని మనం నిందించుకోవడం. మనల్ని మనము నేను చేయలేను, నాకేమీ తెలీదు అలా కాకుండా నేను చెయ్యగలను అని మనల్ని మనం ఎప్పుడూ గూడా సపోర్ట్ చేసుకోవడం. మనకి మనమే ఎవ్వరు మనకి మద్దతు కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనకి మనమే మద్దతు ఇచ్చుకోవాలి ప్రతి దానిలో గూడా. గుర్తుపెట్టుకోండి. అదే స్వీయ ప్రేమ. అదే మనం విశ్వానికి చూపించేటువంటి ఒకానొక సిగ్నల్ అన్నమాట. సో, ఎప్పటికప్పుడు మనల్ని మనం బాగా మద్దతు ఇచ్చుకోవాలి. మనల్ని ఎప్పుడు గూడా మన యొక్క ఆత్మ గౌరవం ఉండేటట్లు మనల్ని మనం చూసుకోవాలి. సో, ఇవన్నీ గూడా మనకి ఏంటంటే విశ్వానికి ఇచ్చేటువంటి ఒక సిగ్నల్స్ అనే పాయింట్‌ని గూడా మనం ఈరోజు తెలుసుకున్నాము. అలాగే మన లోపల మనకి తెలియకుండా మనం ఒకానొక స్థితిలో ఉన్నప్పుడు మనలో నాటుకుపోయినయి ఏమన్నా ఉన్నాయేమో అని కూడా రాసుకొని దాని నుంచి కూడా బయటపడాలి. అది గూడా చాలా ఇంపార్టెంట్. అంతే కాకుండా ఎవరిని కామెంట్ చేయగూడదు. కామెంట్ మనం చేసేస్తాం. జనరల్‌గా మనందరికీ ఉన్నటువంటి ఒకానొక విషయం ఏంటి అంటే టక్కుమని కామెంట్ చేయడం మై డియర్ ఫ్రెండ్స్. చాలా, చాలా ఇష్టం మనందరికీ కామెంట్ చేయడం అంటే. కానీ ఇది మనం చాలా, చాలా ప్రాక్టీస్ చేయాలి. ఆహ్, ఎవ్వరు గూడా తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. దీనికి ఎప్పుడు గూడా పత్రి సార్ ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. ఏంటి అంటే ఒకానొక లేడీ ఆహ్, ఒకానొక వేశ్య మీద అందరూ రాళ్ళు ఇసురుతూ ఉంటే ఆహ్, అప్పుడు జీసస్ వచ్చి ఎవరైనా తప్పులు చేయని వాళ్ళు ఉంటే గనక వాళ్ళు ఆవిడ మీద రాళ్ళు విసరండి అనేటువంటి మాట అనగానే అందరూ ఆగిపోతారు. ఎందుకంటే అందరికీ తెలుసు. అందరూ ఏదో ఒక టైంలో ఏదో ఒక విధంగా తప్పులు చేసిన వాళ్ళమే. కాబట్టి ఎప్పుడు కూడా అందరం గూడా ఆ తప్పుల నుంచే నేర్చుకుంటున్నాము అన్నటువంటి అవగాహనతో ఎవ్వరిని ఎప్పుడు గూడా కామెంట్ చేయగూడదు అనేది ఆహ్, ఇది గూడా మన ఈ యొక్క మన ప్రేమలో ఇది గూడా కామెంట్ చేయకుండా ఉండడం గూడా ఒకానొక భాగం మై డియర్ ఫ్రెండ్స్. ఇవి మనం ఈరోజు ఆహ్, ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోకుండా ఎదుటి వాళ్ళని ప్రేమించలేం. మనల్ని మనం గౌరవించుకోకుండా ఎదుటి వాళ్ళని గౌరవించుకోలేం. సో, ముందు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. అదే మనం యూనివర్స్‌కి ఇచ్చినటువంటి ఒకానొక సిగ్నల్. ఈ విశ్వంలో అన్నీ పొందడానికి నేను అర్హుడిని అని చెప్పడానికి అనేటువంటి ఒక గొప్ప విషయము. మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇది మనకి ఈ యొక్క 7 దశలలో రెండవ దశలో ఈ యొక్క ఆహ్, ఈ మనం ఏదైతే ఈ ఈ ఈ మనం ఏదైతే పొందాలి అని అనుకునేటువంటి దశలలో 7 దశలు కదా! ఈ 7 దశల్లో ఈ ఇది లేకుండా మన స్వీయ ప్రేమ లేకుండా ముందుకు వెళ్ళలేము అని చెప్పి, మనకి స్వీయ ప్రేమ గురించి ఇంత డీటెయిల్డ్‌గా మనకి ఆథర్ చెప్పడం జరిగింది. రేపు మనము మూడవ దశ ఏమిటి అనేది మనం రేపోటి మన యొక్క స్వాధ్యాయంలో రేపటి భాగంలో తెలుసుకుందాం. మరి ఈరోజు మనకింతటి భాగ్యాన్ని అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థాంక్ యూ.